బీజేపీ ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే మన రాష్ట్ర బీజేపీ పెదవులు ఇప్పలేదు. ఇదేందో నాకు అర్థమైతలేదు. గోదావరి బనకచెర్ల మీద బీజేపీ పెదవులు ఎందుకు మూసుకుంటున్నది? చీటికి మాటికి ఒంటికాలు మీద లేసే బీజేపీ నాయకుల్లారా, బీజేపీ కేంద్ర మంత్రుల్లారా, గోదావరి బనకచెర్ల మీద మీ పెదవులు ఎందుకు మూసుకుంటున్నారు? తెలంగాణ నోరుగొట్టి అక్రమంగా తెలంగాణ నీళ్లను మళ్లించకపోయే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ చేస్తుంటే ఈ రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించడం లేదు? ఇలా ఈ రాష్ట్ర ప్రయోజనాలు బీజేపీకి పట్టవా? ఇలా 3 విషయాలు చాలా ప్రధానంగా ఉన్నాయి. ఒకటి, గోదావరి బనకచెర్ల వల్ల శాశ్వతంగా గోదావరి జలాల్లో తెలంగాణ వాటా కోల్పోయే ప్రమాదం ఉంది. 2, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ను తక్షణమే నిలిపివేయండి. దానికి ఏ అనుమతులు లేవు. అది అక్రమ ప్రాజెక్టు. అది పూర్తయితే రోజుకు 90,000 క్యూసెక్కుల చొప్పున మొత్తం శ్రీశైలం ఖాళీ చేస్తారు. రేపు నాగార్జున సాగర్కు నీళ్లు రావు, నాగార్జున సాగర్ ఎడమ ఆయకట్టుకు నీళ్లు రావు, హైదరాబాద్కు తాగునీళ్లు రాని పరిస్థితి ఏర్పడుతుంది.